Hello, my dear friends. Welcome to my YouTube channel Voice of Shravani. దిస్ ఈజ్ వన్ మోర్ డైలీ వ్లాగ్ అండి. చాలా రోజులు అయిపోయింది వ్లాగ్ చేసి. మా పెద్ద పాపకైతే స్కూల్ ఓపెన్ చేసేసారు. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ చేయాలి అనుకుంటున్నాను. వీక్లీ ట్వైస్ అన్నా చేయాలి అని అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు చేస్తానో. ఇంతకీ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇదైతే గెంజి నైటే ఒక బౌల్లో వేసుకున్నాను. మంచిదంతా కిందకి దిగి వాటర్ అంతా పైకి ఉండిపోతుంది. సో వాటర్ అంతా బయటకు తీసేసి మనకి కావాల్సినట్టు వచ్చిన గెంజిలో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. ఇంతకీ ఎందుకు అని అనుకుంటున్నారా? ఇది తీసుకుని జుట్టుకి అప్లై చేసుకున్నానికి. ఇది అప్లై చేసుకున్నామంటే జుట్టు సాఫ్ట్గా షైనీగా వస్తుందంట. నేనైతే ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ చూసుకుంటూ ఉంటాను నా జుట్టు ఏంటి ఇలా పాడైపోయిందని. నార్మల్గా అసలు కేర్ తీసుకోను. మీరు అలాంటి వాళ్ళేనా? ముందు రోజు నైటే జుట్టుకి శుభ్రంగా ఆయిల్ పెట్టేసుకుని చిక్కు తీసేసుకుని శుభ్రంగా జడ వేసుకున్నాను. ఎప్పుడు పడుకున్నప్పుడు జుట్టుని విరబూసుకుని పడుకోకూడదంట. అప్పుడు జుట్టు ఇంకా డ్యామేజ్ అయిపోతుందంట. ఈ విషయం అయితే చాలా దిక్కులు విన్నాను, చూశాను. సో ఫస్ట్ నేను ఫాలో అవ్వాల్సింది అదే. సో నైట్ అయితే ఎప్పుడు జుట్టుని విరబూసుకుని పడుకుంటలేదు. ఇలా మొత్తం ఎయిర్కి ఈచ్ పార్ట్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసుకున్న తర్వాత హెయిర్ బాత్ చేసేయాలి. నేనైతే వీక్లీ వన్సే చేస్తాను హెయిర్ బాత్. మీరు ట్వైస్ చేస్తే ఇలా అప్లై చేసుకోండి. హాఫ్ అన్ అవర్లో మిగతా పనులన్నీ చేసేసుకోవాలి. మార్నింగే బాడీని హైడ్రేట్ చేసుకుంటే చాలా మంచిది. అందుకే 2 గ్లాసెస్ వాటర్ అయితే కాచుకుంటాను. ఫస్ట్ గ్లాస్ అయితే నార్మల్ వామ్ వాటర్ తాగేస్తాను. తర్వాత నా షార్ట్స్ చూస్తే మీకు ఎప్పటికీ అర్థమై ఉంటుంది. ఇదైతే ఏబీసీ జ్యూస్ 1 వీక్ చేసుకున్నాను. ఇప్పటికి లాస్ట్ డే అయిపోతుంది. నేనైతే బయటకు తీసి హాఫ్ అన్ అవర్ అలానే వదిలేసాను, మర్చిపోయాను. అందుకే కరిగిపోయింది. సో కొంచెం వడకట్టేసుకుని మంచిగా వడకపెట్టుకోండి. నాకులాగా బయట పడేయొద్దు. కొంచెం లెమన్ పిండేసుకుని తాగేయడమే. నాకు అలవాటు అయింది, బాగానే ఉంది. అప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసుకుంటే చాలా బావుంటదనమాట. మనకి మంచి రిజల్ట్ కనిపిస్తది. ఇలా చేసుకున్నా కూడా బానే ఉంది. మరీ ఎక్కువ రోజులు కాకుండా 3, 4 డేస్‌కి పెట్టుకుంటే సరిపోతుంది. బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చూడండి పిండైతే పొంగిపోయింది. నేనైతే మంచిగా ఫెర్మెంట్ అయిన తర్వాత మీకు చూపించాలనుకున్నాను. కుదరలేదు. బాగా పొంగిపోయి బయటకొచ్చేసింది. ఇంతకీ ఇదేం పిండి అనుకుంటున్నారా? రాగి పిండే. ఈ ఒక్క పిండితోనే ఇడ్లీ, దోస చేసుకోవచ్చు. కానీ నాకు ఇడ్లీ ఎందుకో అంతగా నచ్చలేదు. దోసలు బావున్నాయి. అందుకే దోసలే ట్రై చేస్తున్నాను. ఈ ప్రాసెస్ కూడా చెప్తా చూడండి. నేనైతే కొలతలతో చెప్తాను. ఇదైతే బిఫోర్ డే అనమాట. సో ఒక గ్లాస్‌తో తీసుకుంటున్నాను. ఇదే గ్లాస్‌తో రాగులు తీసుకుని బాగా 4, 5 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. రాగుల్లో చాలా డస్ట్ ఉంది. సో 4, 5 టైమ్స్ నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఇలా 4, 5 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి పావు గ్లాస్ ఎనీ టైప్ ఆఫ్ బియ్యాన్ని తీసుకోవచ్చు. నేనైతే రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాననమాట. ఏ గ్లాస్‌తో రాగిలు తీసుకున్నానో అదే గ్లాస్‌తో పావు కప్పు బియ్యాన్ని తీసుకున్నాను. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని కంపల్సరీ 5 అవర్స్ అనేది నానపెట్టుకోవాలి. నేనైతే ఎప్పుడు ఇలా రాగి దోసలు వేయాలనుకున్నా 4కి నానపెట్టుకుంటాను. 9కి అయితే మిక్సీ పట్టేస్తాననమాట. ఇదైతే 2 అవర్స్ తర్వాత ఇప్పుడైతే మినపగుళ్ళు నానపెడుతున్నాను. మినపగుళ్ళు అయితే ఒక 3 అవర్స్ సోక్ అయితే చాలు. నేనైతే 6కి నానపెట్టుకుంటాను. సో 2 కూడా 9కే మిక్సీ పట్టేస్తాను. సో రాగులు తీసుకున్న గ్లాస్తోనే మినపగుళ్ళు కూడా హాఫ్ గ్లాస్ వరకు తీసుకోవాలి. చెప్పాను కదా, మినపగుళ్ళు అయితే ఒక 3 అవర్స్ నానితే చాలు. రాగులైతే ఖచ్చితంగా 5 అవర్స్ సోక్ అవ్వాలి. 2 అయితే చక్కగా నానిపోయాయి. ఆ టైంకి 9 అయింది. అప్పుడు నేను మిక్సీ పట్టేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే మినపగుళ్ళని మిక్సీ పట్టేస్తాను. జస్ట్ కొంచెం కోల్డ్ వాటర్‌తో మిక్సీ పడితే బావుంటాయంట. సో నేను కోల్డ్ వాటర్‌తోనే మిక్సీ పడుతున్నాను. ఫస్ట్ మినపగుళ్ళని మిక్సీ పట్టేసుకుంటున్నాను. దాని తర్వాత రాగుల్ని మిక్సీ పట్టుకుంటున్నాను. రాగుల్ని మిక్సీ పట్టుకున్నప్పుడు వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయొద్దు. యాడ్ చేయకపోయినా పర్లేదు. ఎక్కువ యాడ్ చేస్తే సరిగ్గా అవి బరగ్గా ఉండిపోతాయన్నమాట. చాలా తక్కువ వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేయకపోయినా పర్లేదు. ఫస్ట్ మినపగుళ్ళని మిక్సీ పట్టేసుకుని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత దాంట్లోనే రాగి పిండిని కూడా వేసేసుకోవాలి. 2 వేసుకుని బాగా కలిపేసుకోవాలన్నమాట. చేత్తో కలిపేసుకున్నా బావుంటుంది. నేనైతే చేత్తోనే కలిపేస్తాను. ఇలా 2 మిక్స్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ పులియబెట్టుకోవాలన్నమాట. సో మార్నింగ్‌కి ఏమైందంటే బాగా ఫెర్మెంట్ అయిపోయి బయటకొచ్చేసింది. గిన్నె సరిపోలేదన్నమాట. సో నేను అక్కడే డిసప్పాయింట్ అయ్యాను. మంచిగా చూపిద్దామని అనుకున్నానన్నమాట. ఒక షార్ట్ వీడియోలో చూపించాను. కావాలితే చూడండి. సో బాగా కనిపిస్తది ఆ వీడియోలో మీకు. ఇక మార్నింగ్ అయితే చూపించాను కదా, ఉప్పు వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకైతే చట్నీ చేస్తున్నాను. నేనైతే అల్లం చట్నీ చేస్తున్నాను.
అల్లం చట్నీ అయితే ఎక్కువగా ట్రై చేయను. అందుకే కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దామని చేస్తున్నాను. బావుంటుంది. కాకపోతే కొంచెం తియ్యగా ఉంటుందంతే. చట్నీ ప్రిపరేషన్ చూపిస్తున్నాను చూడండి. ఒక ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినపగుళ్ళు, ఒక స్పూన్ ధనియాలు వేసుకొని బాగా వేగిన తర్వాత మీకు కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి. అలానే నేను హ్యాండ్ ఫుల్ ఆఫ్ వేరుశనగను కూడా వేసుకున్నాను. అవి బాగా వేగిన తర్వాత అల్లాన్ని వేసుకోవాలి. అల్లాన్నయితే బాగా వేగనివ్వాలి. చట్నీ అయితే తియ్యగా అల్లం ఫ్లేవర్‌తో బాగా తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లం, చింతపండు వేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటాను. చట్నీ అయితే చాలా బావుంటది. ఇందులోకైతే నేను పోపు వేయను. పోపు వేస్తే మా పిల్లలు తినట్లేదు. ఇదేంటి అడ్డంగా ఉంది తీసేయి అంటున్నారు. అందుకే పోపు వేయట్లేదు. చట్నీ రెడీ అయిపోయింది. దోసల బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. ఇదైతే సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే అయితే మేము ఆ రోజు నాన్ వెజ్ తినము. సో పూజ చేసుకోవాలి. అప్పటికే 9:30 అయిపోయింది. మా బావ రెడీ అయిపోయారనమాట. సో స్నానం చేసేసి అంతా ఉన్నారు. సో ఫస్ట్ వాళ్ళకి దోసలు వేసేసి తర్వాత నేను వేసుకుందాంలే. ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసి పిల్లలకు కూడా తినిపించేద్దామని అనుకుంటున్నాను. ఈ దోసలను అయితే నార్మల్గానే వేసేసుకోవచ్చు. మినప దోసలను ఎలా వేసుకుంటామో అలాగే పల్చగా వేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి. రాగి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అంతే. నేను కూడా ఈ మధ్యనే చేయడం స్టార్ట్ చేశాను. మాకు బాగా నచ్చుతుంది. ఈవెన్ మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారనమాట. చాలా బాగుంటాయి. ఫస్ట్ అయితే కొంచెం ఆనియన్స్ వేసి మా బావకి ఇస్తాను. తర్వాత మా పిల్లలకైతే నార్మల్ ప్లెయిన్ దోసలు ఇచ్చేస్తాననమాట. ట్రై చేయండి. రాగి దోసలు కూడా చాలా చాలా మంచివి. అందుకే నేను కూడా ఇవి కామన్ టిఫిన్‌లో ఒకటిగా ప్రిఫర్ చేసేస్తూ ఉంటున్నాను. మా వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నేను కూడా హెడ్ బాత్ చేసి వచ్చేసి దోసలు తింటున్నాననమాట. నాకైతే చట్నీ చాలా బాగా నచ్చింది. సో రెగ్యులర్ చట్నీ కాకుండా అల్లం చట్నీ కూడా అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. హెయిర్ బాత్ చేసిన తర్వాత జుట్టంతా ఆరిన తర్వాత చూపిస్తున్నాను. నిజంగానే భలే సాఫ్ట్‌గా, షైనీగా అనిపించింది నాకు. పట్టుకుంటుంటేనే భలే సాఫ్ట్‌గా అనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేస్తేనే మంచి రిజల్ట్ అనిపించింది నాకైతే. ఈవెన్ మా పిల్లలకి కూడా పెట్టాను. మా పిల్లల జుట్టు కూడా షైనీగానే అనిపించింది. సో రెగ్యులర్‌గా చేసుకుంటే మంచిది అని అనిపించింది. సాటర్డే వ్లాగ్ అని చెప్పాను కదా! సాటర్డే ఈజ్ ఈక్వల్ టు మా ఇంట్లో పప్పు అనమాట. ఎప్పుడు సాటర్డే వచ్చినా మాక్సిమం పప్పే ఉంటుంది. పప్పు చారే చేస్తాను. కందిపప్పుని నానపెట్టేసుకుంటున్నాను. చింతపండుని నానపెట్టేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ కోసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాననమాట. ఫస్ట్ అయితే వీటిని విజిల్ వేయించేస్తాను. ఒక 5 విజిల్స్ అయితే వేయించుకుంటా. పప్పుచారు ఎంత మరిగితే అంత బావుంటుంది. సో పోపు పెట్టేశాను. దానికి తోడు అప్పడాలు, వడియాలు అన్నీ వేపాననమాట. సో ఇది మా సింపుల్ లంచ్. లంచ్ అయితే ఇలా ఫినిష్ చేస్తాం. సో లంచ్‌ని ప్రిపేర్ చేశానంతే. అప్పటికి ఫినిష్ చేయలేదనమాట. ఇంతలో మా పాపొచ్చి ఏదో చెప్తుంది. ఏం చెప్తుందో మీరే వినండి. ఏమైంది చెప్పు? సిజర్ ఎందుకు సిజర్స్? ఇది నాకు వచ్చింది కదా చూడండి. ఏంటంటే మ్యాటర్ దాని సైకిల్ వచ్చింది. చాలా ఎక్సైట్ అయిపోతుందనమాట. పెట్టిన 15 డేస్ తర్వాత వచ్చింది. చూసారు కదా దాని హ్యాపీనెస్‌కి అసలు తిరిగే లేదనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది. 85% వాళ్ళే ఫిక్స్ చేసి ఇస్తారంట. మిగతాది మనం ఫిక్స్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళే పంపిస్తే దానికి ఒక 450 ఎక్స్ట్రా అంట. సో మా బావే ఫిక్స్ చేసేస్తున్నారు. సో ఒక బాక్స్‌లో ఏ పార్ట్‌కి ఆ పార్ట్ సెపరేట్‌గా వచ్చాయన్నమాట. ఏం కాదు అందులో హ్యాండిల్స్ ఇవన్నీ వచ్చాయి. సో మా బావ అయితే అష్ట కష్టాలు పడుతున్నాడు. ఒక 2 అవర్స్ అయితే దానికే కేటాయించాడనమాట. సో సెపరేట్‌గా ఉన్న పార్ట్స్ అన్నీ చూపిస్తున్నాను. అవి ఫిట్ చేసుకోవడానికి వాళ్ళే అన్నీ ఇచ్చారు. సో మా బావ అయితే మొత్తానికి చాలా కష్టపడి సైకిల్ అయితే ఫిట్ చేసేశారు. సో మా బావ ఫిట్ చేస్తూ ఉంటే మా పిల్లలిద్దరూ చూడండి గవ్వలు తింటూ అలా ఎంజాయ్ చేస్తున్నారు మా బావని చూస్తూ. మొత్తానికి సైకిల్‌నైతే మంచిగా ఫిక్స్ చేసేశారు. సో నేనైతే కొంచెం బొట్లు పెట్టి మా పాపకిస్తే మా పాప తెగ తొక్కేస్తుంది. ఇది అయిన తర్వాత మేము లంచ్ ఫినిష్ చేసామన్నమాట. ఇక స్నాక్స్‌లోకైతే స్వీట్ కార్న్ ఉంది. ఒక 3 స్వీట్ కార్న్స్ ఉన్నాయన్నమాట. 2 అయితే బాయిల్ చేసి మా పిల్లలకి ఇచ్చేసి, ఒక దాంతో అయితే క్రిస్పీ కార్న్ చేయాలనుకుంటున్నాను. సో వలవడానికి నానా తంటాలు పడుతున్నానన్నమాట. పచ్చిగా ఉంటే సరిగ్గా రావట్లేదు గింజలు. చెప్పాను కదా 2 అయితే బాయిలింగ్‌కి పెట్టేస్తున్నాను. ఉడకేసేస్తాను. మా పిల్లలకి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం. ఒకటైతే క్రిస్పీ కార్న్ చేస్తున్నాననమాట. దానికే ఒలుస్తున్నాను. చూపిస్తున్నంత ఈజీగా ఏం అయిపోలేదు. ఒక లైన్ వస్తే సరిపోతుంది గానీ, ఆ ఒక్క లైన్ ఒలవడానికి నానా తంటాలు పడ్డానంటే నమ్మరు. సో మొత్తానికైతే ఒలిచేశాను. ఇప్పుడైతే ఒక బౌల్‌లోకి వాటర్ తీసుకొని అందులోకి సాల్ట్, పసుపు వేసుకొని ఈ కార్న్స్ అనేవి అందులో వేసుకొని స్టవ్ పై పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. బాగా ఉడికిపోతాయి. ఇంతలో స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయింది. అవి తీసి మా పిల్లలకి ఇచ్చేసి నేను కూడా తింటున్నాను. చాలా బాగుంది స్వీట్ కార్న్ అయితే. నాకైతే చాలా రోజుల తర్వాత తిన్నాను కదా! అందుకే బా అనిపించింది.
ఎప్పుడైనా కార్న్ తిన్నప్పుడు ఆ ఒక్క లైన్ ఒలిచేసుకుంటే భలే సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది నాకైతే. మిగతావన్నీ ఈజీగా తినేయొచ్చు కదా! అదే చూపిస్తున్నాను ఇక్కడ నేను మీకైతే. క్రిస్పీ కార్న్ కోసం ఉడికేస్తున్నాను కదా! అవి కూడా బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు వాటిలనైతే నీళ్లు లేకుండా స్టెయిన్ చేసేసుకోవాలి. నేనైతే స్టెయిన్ చేసేసుకొని ఒక ప్లేట్‌లో అయితే వేసేసుకున్నాను. ఇలా ప్లేట్‌లో వేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పు, అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, ఒక స్పూన్ వరకు మైదా, ఒక స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా కోట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేశాను. అదే నేను చేసిన మిస్టేక్. మీరైతే యాడ్ చేసుకోకండి. దగ్గరికి అయిపోయింది. ఫస్ట్ అయితే బానే వచ్చింది కానీ తర్వాత కొంచెం దగ్గరికి అయిపోయింది వాటర్ వల్ల. మీరైతే వాటర్ యాడ్ చేసుకోవద్దు మాక్సిమం. చూడండి ఇలా దగ్గరికి అయిపోయింది. ఇక చేసేది ఏం లేదు. కాకపోతే కొంచెం నూనె ఎక్కువగా పీల్చేసుకుంటుందని భయం అంతే. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుని బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కార్న్స్ అనేవి వేసేసుకోవాలి. హై ఫ్లేమ్‌లోనే బాగా వేపుకోవాలి. లో ఫ్లేమ్‌లో వేపుకుందామంటే అసలు చాలా టైం పట్టేస్తది. హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే నాకు ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ వరకు పట్టేసింది. సో, హై ఫ్లేమ్‌లోనే వేపుకోండి వీటిని. సో, కలర్ అనేది కొంచెం బ్రౌన్‌గా అయ్యే వరకు వేపేసుకొని తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్‌గా వీటిలోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసుకున్నా పర్వాలేదు. కాకపోతే నేను కొంచెం టాస్ చేద్దామని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, అలానే ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఈ వేపిన కార్న్ కూడా అందులో వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లోనే టాస్ చేసుకున్నాను. చివర్లో మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా! వేసుకుంటే ఇంకా బావుంటుందంట. నా దగ్గర లేవు. నేనైతే ఇంకేం వేసుకోలేదనమాట. క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోయింది. కాకపోతే కొంచెం మైనస్ ఏంటంటే నూనె ఎక్కువ పీల్చేసుకుంది. అందుకే ముందే టిష్యూ పేపర్స్ రెడీగా పెట్టుకున్నాను. టేస్ట్ అయితే నిజంగా చాలా బావుంది. కాకపోతే హెల్తీని అన్‌హెల్తీ చేసినట్టు అనిపించింది నాకైతే. రెగ్యులర్‌గా స్వీట్ కార్న్ తినే బదులు ఇది తిందామని ట్రై చేశాను కానీ నాకు నార్మల్ స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం. ఇలా కూడా అప్పుడప్పుడు తినండి. కాకపోతే నార్మల్‌గా తింటేనే చాలా బావుంటుంది. అలా స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసేసి తినేసరికి బోలెడన్ని గిన్నెలొచ్చాయి. మళ్ళీ ఆ గిన్నెలన్నీ తోమేసుకున్నాను. ఇక డిన్నర్‌కైతే ఏముండదు పప్పుచారే. మేమైతే నైట్ కూడా భోంచేసేస్తాం. కాకపోతే నాన్ వెజ్ తినమంతే ఆ రోజు. సో, నైట్‌కి కూడా భోజనం ప్రిపేర్ చేసేసుకున్నాం. పెద్దగా ఏముండదు. సో, మార్నింగ్ ఉన్నదే చేసేసుకున్నాం. తర్వాత పడుకునే టైం కల్లా నాకు సింక్ అంతా నీట్ అయిపోవాలి. అదంతా నీట్‌గా క్లీన్ చేసేసుకొని మా పాపకి పాలు పెట్టేసి ఇంకొక పక్కన ఇద్దరికీ స్నానానికి నీళ్ళు పెట్టేశాను అంతే. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు వాయిస్ ఆఫ్ శ్రావణి. థాంక్స్ ఫర్ వాచింగ్.